ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గం నుంచి ఉన్నాము. వాళ్ళని కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఎట్లా చూడొచ్చు ఎలక్షన్స్ దేని మీద జరగబోతుంది? 2024 దేని మీద జరగబోతోంది? జగన్మోహన్ రెడ్డి ఏమో క్యాస్ట్ వార్ మీద వెళ్తాను నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా ఉండబోతుంది అసలు? ఏంటి మీ అభిప్రాయం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాంచి ఇప్పుడు దాకా కూడా అండి, ఆయన ప్రభుత్వం స్టార్ట్ అయిన కాంచి ఇప్పుడు దాకా కూడా దళితుల మీద దాడులు, దమనకాండలు, అత్యాచారాలు, మానభంగాలు, మటర్లు, ట్రాక్టర్లతో తొక్కీటాలు, దళితులను బయటికి లాగి చంపిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనండి. ఈసారి ఈ ప్రభుత్వానికి 2024లో తగిన బుద్ధి చెప్పేది దళితుడే. అంటే ఆయనకి ఎవరి మీద ప్రేమ అనేది లేదంటారా? పైకైనా అవన్నీ కూడా ప్రేమ జాలి ఉంటేనండి, ముందు వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ చెల్లె బయటకు వచ్చి తిడుతుందంటే అన్ననే ఏమాత్రం ప్రేమ ఉన్నట్టు అన్న మీద. తల్లి కూడా చీకొట్టి బయటికి వెళ్ళింది. తల్లి చెల్లికి న్యాయం చేయలేనోడు ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేస్తాడండి? ప్రేమన విలువలు ఉంటే చెల్లి ఈరోజు అన్నయ్యని తిట్టదు, తల్లి ఇంట్లోనే ఉండేది. అలాంటిది తల్లి చెల్లి దూరం అయ్యారంటే నీ దగ్గర ఏమాత్రం ప్రేమ ఉందని ఒక సామాన్యుడికి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. జనాలకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు ఈ విషయంలో? జనాలు అర్థం చేసుకున్నారు. ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసినప్పుడు 20 సంవత్సరాలు సీఎంగా చేస్తానన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రన్ అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు చేస్తాడా చేయడా, మధ్యలో ఏమన్నా రాజీనామా చేసి దిగిపోతాడా అన్న విధి విధానంలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు. నిజంగా దళితుల దమనకాండ ఇప్పటివరకు ఎప్పుడు జరిగినట్టు విధంగా రాష్ట్రంలో జరిగిందని చెప్పేసి మానవ హక్కుల వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అది నిజమేనంటారు? వాస్తవం అండి. ఎందుకంటే మొన్న జరిగిన ప్రభుత్వంలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో తల్లి బైబుల్ పట్టుకొని బయటకు వచ్చిందండి. బైబుల్ పట్టుకొని వచ్చి ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా బైబుల్ పక్కనే పెట్టుకొని నా దళితులు అన్నారు. అది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు 2024లో అంబేద్కర్ గారు బొమ్మ కట్టి మళ్ళీ మా దళితులు అని మళ్ళీ రెండో ట్రెండ్గా మోసం చేస్తానికి దళితులు సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అవునండి, వాస్తవం. నేను మేనమావని ఇవి అవి అని మాట్లాడుతూ ఉంటే అసలు నమ్మే పరిస్థితి ఉందంటారండి? అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట, గతంలో ఏదైతే క్యాస్ట్ వార్ అని డిక్లేర్ చేసేసి ఎవరైతే ముఖ్యమంత్రి మాట్లాడుకున్న స్థాయి తాలూకా భాష ఆయన మాట్లాడేవాడు. అంటే ఒక కులం గురించి ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడు అంత ఇదిగా, కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బీసీల గురించి మాట్లాడతాడు, పేదల గురించి మాట్లాడతాడు, ఎస్సీల గురించి మాట్లాడతాడు. కానీ రియాలిటీలోకి వస్తే బుల్లెట్ ప్రూఫ్ ఏసీ బస్ వేసుకొని వస్తూ ఉంటాడు. ఇది మట్టికి మనం గమనించాల్సిన విషయం అండి. ఎందుకంటే అధికారుల దగ్గరికి వెళ్ళి చూడండి, ఎక్కడ చూసినా నవీన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, అంత రెడ్లే. కులం ఉంది అక్కడ, ఎక్కడా కూడా దళితులు పేర్లు లేవండి ఆయన బోర్డు మీద. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళని చూడండి, ఒక రెడ్డి తప్పనిచ్చి మిగతా క్యాస్ట్లు ఏమి లేవండి. బడుగు బలహీన వర్గాలు ఎక్కడా లేవండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎక్కడా లేదండి. ఏంటి ఈ కుల ప్రస్తావన ఏంటంటే? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది రెడ్డిలను మాత్రమే. రెడ్డిలనే ముందుకు తీసుకొస్తాను, వాళ్ళని కూడా సర్వనాశనం చేశాడండి రెడ్డి పుట్టక పుట్టి. సలహాదారులు పెట్టుకున్నాడు. ఎంతమంది సలహాదారులు ఉన్నా ఆయన ఒక జబర్దస్త్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఈయన ఒక నాటకదారుడు. అక్కడ జబర్దస్త్ ప్లే చేస్తున్నాడు. 2024లో అవి కుదరో. 2024లో నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు రెడ్లు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ అందరూ అర్థం చేసుకున్నారండి. ఈయన పరిస్థితి, ఈయన విధానం. ఆ బంగ్లాలోంచి బయటికి రాడు. సామాన్యుడికి అన్యాయం జరిగితే మాట్లాడు. పేదవాళ్ళకి న్యాయం చేస్తానన్నాడు. 3 విడతల్లో మద్యం మాఫీ అన్నాడు. అభివృద్ధి చేస్తానన్నాడు. రాజధానికి నేనేం ఆటంకం పట్టనన్నాడు. రాజధాని అభివృద్ధి. రాజధాని వెళ్ళి చూస్తే పందులు గుడ్లు తిరుగుతున్నాయండి అక్కడ. అంత దుర్మార్గం చేసిన అతన్ని 2024లో ఏ పేద ప్రజలు ఓటేస్తారండి? మీరు ఒక దళితుడా? నేను దళితున్నా. దళితులుగా చెప్పండి, గతంలో మీరు చూశారు కదా, 5 సంవత్సరాలు చూసిన తర్వాత మీరు ఏం అప్పీల్ అంటే జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు వైసీపీని అభిమానించే దళిత సోదరులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నాను సూటిగా, 2024లో దళితులు ఏం పట్టించుకోకుండా మళ్ళీ మనకెందుకులే మనం ఓటేసి రావటమే మన జీవితం, మన లక్ష్యం. అంబేద్కర్ గారు మనకు ఓటిచ్చాడు, మనం వేసొద్దామని సామాన్యంగా వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే 2024 ముందు దళితులు ఉన్నారు. 2024లో దళితులు అనేవాళ్ళు లేరని చెప్పుకుంటారండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మటర్లో, మానభంగాలు రోడ్డు మీద, పార్కుల్లోనూ ఎక్కడో చేస్తున్నారు. 2024లో మన కుటుంబాల్లోకి వచ్చేస్తారు దళితులు. ఇది సూటిగా గుర్తుపెట్టుకోవాలి. దళితుడా మేలుకో, ఇప్పుడు కూడా నువ్వు మేలుకోపోతే మళ్ళీ నువ్వు వెనకబడ్డ జాతుల్లో వెనక్కి వెళ్ళిపోతావని నేను నా సమముఖంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలా చితికిపోయారు కదండి. ఫైనాన్షియల్ అంటే వ్యాపారాలు లేక, బిజినెస్ లేక, కన్స్ట్రక్షన్ లేక కూడా. అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా చేసేది చేతి వృత్తులు కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్లో కానీ వ్యాపారాలు లేక చాలా ఇబ్బంది పడ్డారండి. గత ప్రభుత్వం అండి, చంద్రబాబు గారి ప్రభుత్వంలో డప్పు కళాకారు పింఛను, చర్మకారు పింఛను, మళ్ళీ మాకు ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవి వచ్చినాయి. ఎందుకంటే మా సామాన్యుడికి 2 లక్షలు వస్తే దాని మీద ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని ఆయన జీవన ఉపాధి గడుపుకునేవాడు. ₹1,00,000 సబ్సిడీ కట్టినా ₹1,00,000 మాకు మిగిలాయి. అలాంటి విధి విధానాల్లో దళితుడు ముందుకు కొనసాగాడు. ఈరోజు కార్పొరేషన్ లోన్ లేదు.
ఏదైనా పర్సనల్ లోన్ అడిగిన ఇవ్వట్లా, ₹1 ఇవ్వట్లే. ఏదో నెలకి మాకు పుట్టిన పిల్లలకి ఆయన ఫీజు కడుతున్నాడు 10,000. ఎక్కడ న్యాయమండి ఇది? తండ్రి మేమైతే ఆయన ఫీజు కడుతున్నాడు వచ్చి. అంటే చాలామంది దాన్ని మంచిదే అంటున్నారు కదా, కడితే తప్పేంది అని అంటున్నారు. లేదండి, బెగ్గింగ్ కదండి. ఏమన్నా అడుక్కుంటున్నామండి? దళితుడు కష్టపడుతున్నాడండి. ఇప్పుడు నువ్వు మందు తీసేయి, మద్యం మాఫీ చేసే. మద్యం అంతా ఇప్పుడు 500 లేని రావట్లేదండి. మేము కష్టపడితే 600, 700 వస్తున్నాయి. మద్యాన్ని మరి ₹400 పెట్టి మద్యం తాగుతున్నారు. గంజాయి తీసేసే. గంజాయి ఎక్కడా దిగినంత విపరీతంగా మన ఆంధ్రప్రదేశ్లో దిగుతుంది. నువ్వేం ఖండించావు? నువ్వు సీఎం అయి ఉండి నువ్వు గంజాయి డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారంటే నువ్వు ఎక్కడ ఖండించావు చెప్పండి.